విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక కార్యదర్శి గొడ్డంటి సాయి వినయ్ కుమార్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కుటుంబం, పాఠశాల, ప్రభుత్వం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వన్ టౌన్ ఆర్ఆర్ అప్పారావు వీధి, తారాపేటలోని ఎల్పీసీటీ గుజరాతీ విద్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ డే 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థి, న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక కార్యదర్శి గొడ్డంటి సాయి వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పిల్లల విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు వారి నడవడిక, స్నేహ వాతావరణం, మానసిక స్థితిపై కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతిరోజు కొంత సమయం పిల్లలతో గడుపుతూ వారి సమస్యలు తెలుసుకోవడం ద్వారా మంచి అవగాహన పెంపొందుతుందన్నారు. టీవీలు, సెల్ ఫోన్లు, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని, అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉంచి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, క్రీడా రంగాలకు ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య కోసం అనేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని సమాజానికి ఆదర్శంగా నిలవడంతో పాటు తమ వంతుగా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, పలువురు ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా టీచర్స్తో పాటు ఈ స్టేజ్ మీద కూర్చొని మీ అందరితో రావడం కూడా నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్గా మూమెంట్గా భావిస్తున్నాను. ఇది నా సెకండ్ టైము. ఒకసారి 109 చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో వచ్చాను. ఇది ప్రజెంట్ నేను వచ్చేసి టూటల్ పోలీస్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాను, వాల్ సెంటర్ పోలీస్ స్టేషన్లో. సో చాలా వర్డ్స్ సారే చెప్పేశారు, కానీ నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను చాలా వరకు గమనించింది ఏంటి అంటే కమ్యూనికేషన్స్. ఒక తల్లికి, స్టూడెంట్స్కి ఉన్న కమ్యూనికేషన్స్ చాలా తక్కువ, రేర్ అయిపోతున్నాయి ఇప్పుడు ఉన్న వాటిలో. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోతున్నారు, పిల్లలు ఒక్కలే వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్తున్నారు, తర్వాత ట్యూషన్కి వెళ్తున్నారు, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు ఏదో, ఇంటికి తల్లి వచ్చే టైంకి వాళ్ళు చేరుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ పనుల్లో మునిగిపోతారు, వంట మళ్ళీ మామూలుగా. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, స్కూల్కి వెళ్ళారా, స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకున్నారు, ఈ రోజున ఏం చేశారు అనేది ఆ బాండింగ్ అనేది పిల్లలకి తల్లిదండ్రులకి చాలా తక్కువ లేరైపోయింది. సో చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్లో ఈరోజు మేము ఎంజాయ్ చేసాము, కానీ వేరే వాళ్ళు కానీ ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి డిసిప్లిన్ తెలియకపోవడానికి కారణం ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ తెలియదు, బాధ్యతలు తెలియదు. వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ బాధ్యత నేర్పించలేదు. వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు, కష్టానికి వెళ్ళిపోతారు, పిల్లలు ఏదో చదువుకుంటున్నారులే, వాళ్ళు వెళ్తారులే, స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళే వచ్చేస్తారు అని చెప్పేసి వదిలేస్తారు. అలా కాకుండా ఎవ్రీ పేరెంట్, నాకు ఒక చిన్న ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్లో పేరెంట్లందరికీ నేను చదివిస్తాను. అక్కడ కూడా నేను చెప్పేది ఒకటే, ఆ ట్రస్ట్లో పిల్లలకి ప్రతి ఒక్కరికి నేను నేర్పించేది ఒకటి, తల్లిదండ్రులకి బాండింగ్. అందులో ఏంటంటే సార్, ఇప్పుడు మనం పేరెంట్స్ కనుక తల్లిలు మీకు తెలీదు, మీకు మా పిల్లలు కరెక్ట్ అని చెప్పేసి మనం ప్రతి ఒక్క స్టూడెంట్ని ఒక తల్లిలు వాళ్ళ పిల్లలు కరెక్టే అని భావిస్తారు. ఎందుకంటే పిల్లలు అలాగే మన దగ్గర ఉంటారు. బయట ఎలా ఉన్నప్పటికీ కూడా మన దగ్గరకు వచ్చి మన దగ్గర పర్ఫెక్ట్గానే ఉంటారు. చదువు విషయంలో అడిగితే నేను చదువుతున్నానమ్మా, నేను అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జామ్ దగ్గర మర్చిపోతున్నాను అన్నమాట. చదివింది ఎలా మర్చిపోతారు? మన సినిమా స్టోరీలు అయితే గుర్తుండిపోతాయి, అది ఎన్నిసార్లు చూసినాం, కానీ చదివింది ఎవరూ మర్చిపోలేదు. అర్థం లేని చదువు వ్యర్థం. ఆ చదువుని మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని పూర్తిగా లైన్ టు లైన్ మనం ఏదైతే చదువుతామో అది 1 year కాదు, 2 years తర్వాత చదివినా కూడా మనకు అది గుర్తుండదు. అలాగే ప్రతి విద్యార్థి కూడా బయట ఏదో ప్రామిస్ చేసేస్తారు. ఏంటంటే అదే మీ అమ్మకి తెలియకూడదు, మీ నాన్నకి తెలియకూడదు, నువ్వు నాకు పలానా బయటకు వచ్చేస్తున్నావు, నువ్వు పలానా చోటకి వెళ్ళిపోతాము, పలానా చోటకి ఇచ్చేసేద్దాము,
మనం బర్త్డే పార్టీకి వెళ్తున్నాం, నువ్వు వస్తున్నావు, నా మీద ఓకే అది ఇదని కొన్ని బలవంతంగా ప్రామిసెస్ తీసేసుకుంటారు పిల్లలు. వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, బయటికి చెప్పలేదు. అదే కనుక ఈ ప్రతి పిల్లలు తన బెస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ ఫ్రెండ్ మదర్ లేదా ఫాదర్ అని భావిస్తే వాళ్ళు కంపల్సరీ ఆ విషయాన్ని తల్లిదండ్రులతో షేర్ చేస్తారు. అంటే మనం పిల్లలతో ఫ్రెండ్లీ నేచర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 7th క్లాస్ 6th క్లాస్ ఎక్కువ వచ్చిన తర్వాత 8th క్లాస్ నుంచి ప్రతి పేరెంట్స్ ఒక ఆడపిల్లతో కానీ మగపిల్లలతో కానీ కంపల్సరీ ఆ టీనేజ్ ఏజ్ దాటేంత వరకు కూడా కంపల్సరీ ఆ బాండింగ్ అనేది ఉండాలి, ఫ్రెండ్లీ బాండింగ్ అనేది ఉండాలి. అప్పుడే పొద్దున్న నుంచి అమ్మ ఈరోజు ఇదిగో ఈ కొత్త విషయం నేర్చుకున్నాము, ఈరోజు ఇదిగో ఇలా చెప్పారు, నేను పలానా చోటుకి వెళ్ళాను పలానా, వాళ్ళు తెలియకుండానే వాళ్ళు తప్పు చేస్తే మనం సర్దిద్దే అవకాశం ఉంటుంది. మనకి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అయితే ఉండొచ్చు. చాలామంది పేరెంట్స్ మేము చదువుకోలేదు కదా, మాకేం తెలుస్తాయి, మాకేం, కానీ ఏది తప్పు ఏది రైతో చెప్పే ఆ విషయం మాత్రం కరెక్ట్గా తెలిసింది పేరెంట్స్కి. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం పిల్లల్ని మనం జాగ్రత్తగా, ఈ రోజున్న సొసైటీ ఎలా ఉంది అంటే అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే ఫోన్. అలాగే ఆ ఫోన్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫోన్ వల్ల అంతే నష్టం ఎక్కువగా ఉంది. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, పిల్లలు అలా చేస్తున్నారు, పిల్లల్ని అలా చేయకుండా ఉండకూడదు, పిల్లల్ని అచ్చేయకూడదు ఇచ్చేయకూడదు అని మనం ఫోన్ ఇచ్చి చేతికి ఇచ్చేసి వదిలేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, అసలు వాట్సాప్లో ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది మనం ఎక్కడ వెరిఫై చేయాలి. ఎందుకంటే నమ్మకం గుడ్డిగా నమ్మేస్తున్నాం. ఒక్కోసారి అయ్యే చాలా ప్రమాదం, మనకు తెలియకుండానే మనకు ప్రమాదాలు తెచ్చిపెడతాం. చేతికి కాలం తర్వాత మనం ఏది చేసినా కూడా సందర్భంలో మనకి ఏది ఉండదు. పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నారంటే చాలా మీరు నమ్మే నమ్మరు మేడం. ఈ రోజు నేను చెప్తున్నాను, నేను లైవ్లో చూశాను. పబ్జి గేమ్స్ ఇలాంటి ఆడిన పిల్లలు ఎలా ఉన్నారంటే చంపు చచ్చిపో, ఈ రెండే వాళ్ళకి వస్తాయి నోట్లో నుంచి, వేరే మాట్లాడారు. చంపు 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 అని చెప్పి అని చెప్పి అని చెప్పి అని చెప్పి ఇవే వస్తాయి వాళ్ళకి. మనం ఎవరి గురించి అదే పలానా పిల్లలు చూడరా, పలానా చూడరా, పలానా చూడరా, మీ అక్కలు చూడు, మీ చెల్లిని చూడు అంటే దాన్ని చంపేస్తా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చంపేస్తా. అది అక్క ఏదైనా ఉంది దాన్ని చంపేస్తాను. నువ్వు దాన్నే చూస్తున్నావుతో బాగా దాన్నే పోతున్నావుతో నేను దాన్ని చంపేస్తాను. ఇది నేను స్వయంగా చూసాను, చాలా సందర్భాల్లో చూసాను పిల్లల్ని. మనం ఏమనుకుంటాం, చిన్న గేమ్ చేయలేదు అని చెప్పేసి మనం లైట్ తీసుకుంటాం. కానీ వాళ్ళ దానివల్ల వచ్చే నష్టాలు చాలా డేంజర్గా ఉంటాయి, పరిణామాలు ఉంటాయి. వాళ్ళకి నరాలు వీక్నెస్ వచ్చేస్తూ ఉంటాయి, ఫిట్స్ లాగా వచ్చేస్తాయి, బ్రెయిన్ ఇదే వచ్చేస్తుంది, ఆప్షన్ అయిపోతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నేను లైవ్లో చూస్తున్నాను. పేరెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీ కేరింగ్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ చాలా చాలా బాధ్యతలు తీసేసుకున్నారు. మీరు పిల్లలు మీరు ఏది ఉన్నా కూడా తీసుకొచ్చి నాకు చెప్పండి, నేను వాళ్ళని మందలించి చేసి వాళ్ళని చేస్తాను. చాలా స్కూల్స్లో ఇలా కూడా చెప్పరు, అది మీ బాధ్యతే అంటారు. కానీ ఫస్ట్ నుంచి ఈ రోజుకి కూడా మేము ఏ రోజైతే పాఠదాయంలో చదువుకున్నాము ఈ రోజుకి స్కూల్ ఇలాగే ఉంది. మమ్మల్ని దండించినా మమ్మల్ని ఇచ్చేసినా మేము ఫస్ట్లో బాధపడేవాళ్ళం, చిన్నప్పుడు నాకు తెలియదు. కానీ ఈరోజు తెలుస్తుంది ఆ దెబ్బ యొక్క విలువ. ఆ రోజు ఆ దెబ్బలు తినబట్టే నేను ఈరోజు పొజిషన్లో ఉన్నాను. ఈరోజు మీ అందరికీ కూడా నేను సమాధానం చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. ఒక సమస్య పట్ల మీ అందరితో డిస్కస్ చేయడానికి నేను రాగలిగాను. ఆ తల్లిదండ్రుల బాండింగ్ ఒక్కటి మనకి సెట్ అవుతే ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్, నేను నిజంగా చెప్తున్నాను, వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ స్టోరీలోకి వెళ్తాను. వేరే ఇన్స్పిరేషన్ నేను ఒక్కదే, నేను చదువు ఒకటే కదమ్మా, సార్ చెప్పారు స్పోర్ట్స్ ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. రియల్గా మా ఫ్యామిలీ మెంబర్స్లో నాకు కూడా అప్పట్లో నాకు తెలిసేది కాదు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ ద్వారా మనకి అనేక అవకాశాలు ఎన్ని ఉన్నాయనేది మనకి తెలుస్తుంది. కానీ ఆ టైంలో నాకు అవన్నీ తెలిసేవి కాదు. చాలామందికి తెలియదు. పేరెంట్స్ సైడ్ నుంచి ఏదో స్కూల్కి వెళ్ళామంటే స్కూల్కి వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము. ఆ భవిష్యత్తు నేను కూడా చూసేసాం. బట్ ఆ బాండింగ్ అనేది
కంపల్సరీ ప్రతి ఒక్క పిల్లలతో, ప్రతి ఒక్క పాపతో వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళ కళ్ళలోనే మనకు తెలుస్తుంది. మనం వార్నింగ్ అనేది చూస్తాం. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మీకు కూడా తెలియదు, కొన్ని ప్రశ్నలు, పిల్లలు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేము. దానికి సమాధానం తెలుసుకునే అవకాశం మనకి జనరల్ నాలెడ్జ్ కూడా, పేరెంట్స్కి జనరల్ నాలెడ్జ్ కూడా పిల్లల దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు ఏం నేర్చుకున్నారు, బయట ఏం తిరుగుతున్నారు, వాళ్ళ చోట ప్లేస్ ఉందా, నాకు తెలియదు కానీ ఇది కుదరదు నువ్వు చెప్పేంతవరకు అనేది కూడా మనకు తెలుస్తుంది. కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తుంది. ఆ పిల్లలతో ఒక్క హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలి. అలాగే అప్పుడప్పుడు ఈ టీచర్స్ మీటింగ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో పనులు మానుకొని వస్తున్నాము మన పిల్లలకి అని చెప్పేసి, ఇది వింటూ ఉంటే ఇలాంటి కొత్త విషయాలు మనం ఏదైనా మీకు తెలుసుండొచ్చు, అయినప్పటికీ కూడా అది ఒకసారి రిమైండర్ చేస్తే మనకి ఆలోచింప చేపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు. సో ప్రతి ఒక్క పేరెంట్కి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఫ్రెండ్లీ మార్నింగ్ అనేది పెట్టుకోండి. వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్లో పెట్టుకోండి ప్రతి ఒక్క విషయం. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచి కానించి ప్రతి ఒక్క పని ఒక బాధ్యత వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు కష్టం పిల్లలకి తెలియకూడదు అంటారు, అది చాలా తప్పు. 90 డేస్ తల్లిదండ్రుల కష్టం పిల్లలకి తెలియాలి. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనేది కంపల్సరీ పిల్లలకి తెలియాలి. ఆ పిల్లలకి తెలిస్తే వాళ్ళు ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చదివే అవకాశం ఉంది. చదువుతో పాటు ఆ యొక్క డిసిప్లిన్, పెద్దల పట్ల మాట్లాడే కమ్యూనికేషన్ సార్ చెప్పారు. మనం ఇంటికి వచ్చిన గెస్టులతో మాట్లాడేస్తాం. మనం ఏమనుకుంటాం, అరే ఇంటికి ఎవరో గెస్టులు వస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళి చదువుకోండి, లేదా మీరు లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి మనం నేర్పించగలం. కాదు అలా కాదు, ముందు వాళ్ళని రిసీవింగ్ చేసుకోవడం, వాళ్ళని కూర్చోబెట్టడం, ఇవన్నీ కూడా మనం నేర్పించాలి. అలా నేర్పిస్తే రేపటి రోజున కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అవును, ఎలా అప్రోచ్ చెప్పాలి, ఎలా స్మైల్ ఇవ్వాలి, ఎలా ఏంటి, ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోతుంది. బయట మనం వెళ్ళి నేర్చుకోవాల్సింది, దాన్ని కూడా డబ్బులు పెట్టి మనం డబ్బులు కట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి అలా. రిలేషన్షిప్ వాల్యూస్ తెలియదు చాలామందికి, దానివల్ల బంధాలు చాలా ఇదైపోతున్నాయి. లైఫ్ని చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు పిల్లలు. కాదు, ఈజీ కాదు. లైఫ్ని మనం ఎంతో హార్డ్ వర్క్ చేసి మనం నలుగురిలో ఎంతో కష్టపడితేనే ఈ రోజున మన లైఫ్ ఇలాగే గ్రోత్ అవుతుందో, ఆ గ్రోత్ అనేది చాలా అవసరం అని చెప్పేసి మనం పర్టికులర్గా కన్ఫామ్గా తెలియవచ్చు. అది తెలియపరిస్తేనే మన లైఫ్. సో నేను ఈ రోజున వచ్చిన ఈ పేరెంట్స్ మీటింగ్కి ఈ వర్డ్స్ చెప్పడానికే వచ్చాను కన్ఫామ్గా. నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన అలాగే నాగేశ్వర సార్కి, మా ప్రిన్సిపల్ గారికి, అలాగే టీచర్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకవేళ నేను ఏదైనా చిన్న మిస్టేక్ మాట్లాడాలంటే క్షమించండి. అండ్ మీరు మాత్రం ఒక్కసారి ఆలోచించండి, పిల్లలతో మాత్రం ఫ్రెండ్లీ నేచర్ అనేది కంపల్సరీ ఏర్పాటు చేయండి. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకి ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ కోర్స్. ఇప్పుడు వినాయక చవితి ఫంక్షన్ వచ్చింది అంటే అక్కడికి వెళ్తే తాగేసి తొలతో ఇలాంటివి కాదు మనకు కావాల్సింది. వినాయక చవితిలో ఆ యొక్క స్టోరీలో తల్లిదండ్రులకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు విఘ్నేశ్వరుడు అనేది అది నేర్పించింది. విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులను పూజ చేసి మనం చేస్తే సర్వలోకాన్ని ఎలాగా మనం చేయొచ్చు, అలాగే ఎంత ప్రాముఖ్యత ఉంది ఆ స్టోరీలో అనేది అలా నేర్పించండి. అలాగే కానీ బయట వెళ్ళిపోయి డ్యాన్సులు వేసేసి చిందులు వేసేసి అవి కాదు మనకు కావాల్సిందే. అది కాదు మనకు కావాల్సిందే. ఏ పని చేసినా దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. అందరికీ కూడా ఇంకొక నలుగురికి మార్గదర్శకం ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు కంపల్సరీ చెప్పండి, కానీ ఏంటంటే పిల్లలకి వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వాడి గురించి ఎంతో తెలివిగా మంచి గుడ్లు చూసి చెప్పండి. వాడిని కొట్టేసి తిట్టేసి ఇగో ఫలానా మూలని చూడండి అంటే వాడు కంపల్సరీ ఆడి మీద శత్రుత్వం పెంచుకుంటాడు. మిత్రుత్వం పక్కన పెట్టేసి శత్రుత్వమే పెంచుకుంటాడు. అదే వాడి మంచి మూళ్ళు అదిగా ఫలానా మూడు చూడు, నిన్నగా మన 14 years పాప అంతరిక్షంలోకి ఆ అమ్మాయికి పర్మిషన్ ఇచ్చాడు. 14 years అలాంటి వాళ్ళ స్టోరీస్ ఏదో టీవీ న్యూస్లో చూపిస్తున్నప్పుడు కంపల్సరీ న్యూస్ కూడా చూపించండి.
మీరు కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసే వాల్యుబుల్ టైము వాళ్ళ ఫ్యూచర్కి, వాళ్ళ 100 సంవత్సరాల జీవితానికి మీరే పునాది అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తర్వాత 15th సంబంధించిన సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిలో కూడా పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేట్టు ఎంకరేజ్ చేయండి. సపోజ్ వాళ్ళకి ఏమైనా కల్చరల్ డ్యాన్స్ వచ్చు, రేపు ప్రోగ్రాంలో ఉండాలి ఖచ్చితంగా అన్నట్టుగా ఎంకరేజ్ చేయండి. అంటే మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంది, అవన్నీ మీరు నోటీస్ చేస్తే పిల్లలు కొద్దిగా మోటివేట్ చేయండి. వాళ్ళలో పిల్లల్ని కొంతమంది వాలంటరీగా ముందుకు వచ్చే పిల్లలు ఉన్నారు, కానీ చాలామందిని వెనకాల నుంచి పుష్ చేయాల్సి వస్తుంది, అప్పుడు కానీ ముందుకు రావట్లేదు. అటు కొద్దిగా అట్లాంటి టాలెంట్ మీ పిల్లలు ఉందని తెలిసినప్పుడు కొద్దిగా ఎంకరేజ్ చేయడం వాళ్ళని, లేదంటే పార్టిసిపేట్ ఇన్ ఎవరీ యాక్టివిటీ తీసుకుంటాం, అప్పుడు కొద్దిగా బాగుంటుంది. సో ఎగ్జామ్స్ అందరూ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని మేము కోరుకున్నాం. సో మీరు కూడా దాని దగ్గర కష్టపడండి. టీచర్లు ఒకళ్ళే కష్టపడితే మాత్రం పని అవ్వదండి, చెప్తున్నాను నేను మీకు. మార్కులు రాలేదు అంటే కొంతకాలం మొన్న పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో 100 తెచ్చుకున్న పిల్లలు ఒకరున్నారు. ఓకే, అట్లాగే సైన్స్లో కూడా ఒకరికి 100 వచ్చింది. నేను చెప్పేది 100 మార్క్స్ వచ్చాయి అంటే క్రెడిట్ పిల్లల్ని. నేను చెప్పిన దానికి, నేను కష్టపడ్డ దానికి తెలియగల పిల్లలు ఒక 96-95 మార్క్స్ తెచ్చుకోగలరు. బట్ అడిషనల్ 5 మార్క్స్ వచ్చాయంటే కంప్లీట్ ఇంట్రెస్ట్ స్టూడెంట్స్. కానీ వాళ్ళు చేయదలుచుకుంటే చాలా చేసాడు మ్యాక్సిమం. బట్ అది కొద్దిగా మీరు నోటీస్ చేసి గమనిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఒక రోజు టైం కాదు, రోజు కొంత టైం తీసుకొని మన వాళ్ళు చెప్పినట్టుగా కొద్దిగా ఇంటరాక్ట్ అవుతుండండి పిల్లలతో. పిల్లలు ప్రతి షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా నేను ఇంకోటి కూడా చెప్పుకుంటాను, మీ పిల్లలకు చెప్పలేదు, నేను క్లాస్లో చెప్తా పిల్లలతో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి మదర్కి ఫాదర్ అవైలబుల్గా ఉన్నా లేకపోయినా మదర్కి రిపోర్ట్ ఇవ్వాలి. ఇవాళ మా మ్యాథ్స్ సార్ తిట్టారు మమ్మల్ని, లేదా మ్యాథ్స్ సార్ పాట పాడారు, కానీ మ్యాథ్స్ సార్ ఏం చెప్పకుండా కూర్చున్నారు, అది బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఏదన్నా సరే ప్రతిదీ మీరు క్లాస్లో ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పేరెంట్ నోటీస్కి తీసుకెళ్ళాలని చెప్తున్నాను. మరి ఎంతమంది చెప్తున్నారు నాకే తెలియదు. 9th 10th పిల్లలు ఎవరన్నా ఒకరిద్దరు నన్ను చెప్పారండి ఎప్పుడు అనుకో, నేను మాట చెప్పినట్టుగా కనీసం చెప్తాడా? సరే, అందరూ చెప్పాలని నా ఉద్దేశం. చెప్తే మీకు విషయాలు అర్థమవుతూ ఉంటాయి, ఏం జరుగుతుందో చేస్తానని. ఇద్దరు పిల్లలు పోటాడుతున్నారు, అట్లాంటి విషయమైనా సరే ఏదైనా చెప్పొచ్చు, క్లాస్ ఎట్లా ఉంది ఏంటి అని. సరే ఓకే ఇంకా నేను విషయపరమైన మాట్లాడుతున్నాను. కానీ బట్ మన మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల బెనిఫిట్ కోసం, పిల్లల ప్రోగ్రెస్ కోసం, పిల్లలు బాగుపడడం కోసం మీ వంతు మీరు, మా వంతు మేము ఏం చేయాలని డిస్కస్ చేసుకొని అది ఇంప్లిమెంట్ చేయాలి. నేను అనుకుంటే సరిపోదు, అది యాక్షన్ రూపంలో పెట్టినప్పుడే ఆ ప్రోగ్రెస్ కనబడుతుందని నా ఉద్దేశం. సో మీరు కూడా మీ వంతు మ్యాక్సిమం ట్రై చేద్దాం.